హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఐ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే నేను మా తమ్మునికి 2 టైమ్స్ వీసా ఎందుకు రిజెక్ట్ అయింది అండ్ మా అక్కకి సెకండ్ టైం ఎట్లా అప్రూవ్ అయింది నేను చెప్తా. సో ఎవరైతే వీసాకి సెకండ్ అటెంప్ట్ వెళ్తుర్రో సో వాళ్ళకైతే పక్కా యూజ్ అవుతుంది, వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. సో మీరైతే ఎండ్ వరకు చూడుర్రి. సో నేను చెప్పే సినారియోస్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో మా అక్క వచ్చేసి 2020 పాస్డ్ అవుట్. 2020 నుంచి 2021 దాకా జాబ్ ఏం చేయలేదు, డైరెక్ట్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అండ్ 2021 ఆగస్ట్‌కి ఆమెకి వీసా ఇంటర్వ్యూ స్లాట్ దొరికింది. అంటే ఆ ఫాల్‌కి దొరికిందన్నట్టు. ఆమె ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీలో. సో ఆమె అయితే 2021 ఫాల్ కోసం అని చెప్పేసి వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసింది. 2020 బీటెక్ అయిపోయిన తర్వాత నుంచే. ఆమెకి బీటెక్‌లో మంచి పర్సెంటేజ్ ఉంది అండ్ ఐఎల్స్ కూడా మంచి స్కోర్ వచ్చింది. నెక్స్ట్ ఆమె టాప్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసింది. అండ్ ఆమె అప్లై చేసిన అన్ని యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్స్ అండ్ I-20s వచ్చినాయి. అందులో నుంచి ఒకటి బెస్ట్ చూజ్ చేసుకున్నది. నెక్స్ట్ ఆమె 40 లాక్స్ లోన్ కూడా అప్లై చేసింది అండ్ లోన్ కూడా శాంక్షన్ అయింది. దాంతో పాటు ఒక 15 లాక్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటదని చెప్పేసి 15 లాక్స్ కూడా అరేంజ్ చేసుకొని అకౌంట్‌లో ఏపించుకొని బ్యాలెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకుంది బ్యాంక్ నుంచి. నెక్స్ట్ ఫాదర్‌కి కూడా టాక్స్ ఫైలింగ్ చేపించింది. సీఏ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చుకున్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆమె దగ్గర. నెక్స్ట్ వీసాకి కూడా బాగా ప్రిపేర్ అయింది. ఆమెకి జూలై 29థ్ రోజు బయోమెట్రిక్స్ ఉండే అండ్ ఆగస్ట్ 1కేమో వీసా ఇంటర్వ్యూ ఉంది. 2 కూడా ఢిల్లీలో ఉండే. సో ఆమె అయితే చాలా బాగా ప్రిపేర్ అయింది. ఆమె యూనివర్సిటీ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 21, ఇంటర్వ్యూ ఫస్ట్‌కి ఉండే. సో 20 డేస్ గ్యాప్ ఉంది కదా! సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్మూత్‌గా అయిపోతది అనుకుంది. అండ్ బాగా కాన్ఫిడెంట్ ఉండేది వీసా అయితే పక్కా వస్తదని చెప్పేసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆమె వీసా అయితే రిజెక్ట్ అయిపోయింది. ఆమెను ఓన్లీ 4 క్వెషన్సే అడిగిర్రంట. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వై దిస్ యూనివర్సిటీ అని అడిగిర్రు. సో దానికైతే ఆన్సర్ చెప్పింది. సెకండ్ క్వెషన్ వచ్చేసి వై ఆర్ యూ డూయింగ్ మాస్టర్స్ అని అడిగింది. సో ఆమెకి ఆ క్వెషన్‌కి కూడా ఆన్సర్ చెప్పేసింది. సో థర్డ్ క్వెషన్ వచ్చేసి లైక్ వాట్ యూ డిడ్ ఆఫ్టర్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ అని అడిగిర్రు. సో అక్కడ ఏమైందంటే ఆమె 2020కి పాస్డ్ అవుట్ అయింది అండ్ 2021కి ఇంటర్వ్యూ ఈ 1 ఇయర్ గ్యాప్ ఉంది కదా! సో ఇక్కడనైతే ఆమె నేను మాస్టర్స్ ప్రిపరేషను అండ్ మాస్టర్స్ ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సిన ప్రిపరేషన్, ఎగ్జామ్స్ ఇవన్నీ చేస్తున్నాను. సో దట్స్ వై ఇట్ టుక్ దిస్ లాంగ్ అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఫోర్త్ క్వెషన్ ఆబ్వియస్‌గా ఫైనాన్షియల్ గురించి అడిగిర్రంట. హూ ఈస్ ద స్పాన్సర్ అని చెప్పేసి. దాని తర్వాత సో ఈమైతే 100% కాన్ఫిడెంట్ ఉండే వస్తదని చెప్పేసి. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా దిస్ టైమ్ అని అన్నారు. ఇక మా అక్కనైతే ఫుల్ డిసప్పాయింట్ అయింది అండ్ ఫ్యామిలీలో అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యిర్రు. ఎందుకంటే పక్కా వస్తది, బాగా చదువుకునే అమ్మాయి అని జెప్పేసి అనుకున్నారు. కానీ లైఫ్ డజంట్ ఫేవర్ ఫర్ హర్. సో ఆమె ఏం జేషిందంటే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆమె మూవ్ ఆన్ అయిపోయింది అండ్ షీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. సో జాబ్ ట్రయల్స్ కూడా స్టార్ట్ జేషిందనమాట ఇండియాలో. సో ఆమె ఆగస్ట్ థర్డ్ వీక్ నుంచి జాబ్ ట్రయల్స్ స్టార్ట్ జేషింది. ఆమెకి వితిన్ 2 మంత్స్‌ల అక్టోబర్‌లోనే జాబ్ వచ్చేసింది ఒక కంపెనీలో ఇండియాలో. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఆమె జాబ్ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 6 మంత్స్. ఆమెకేమనిపించిందంటే ఇంకొకసారి ట్రై చేద్దాం గదా అనిపించింది. సో ఫిబ్రవరి నుంచి ఆమె జాబ్ చేసుకుంటనే మళ్ళీ మాస్టర్స్‌కి స్టార్ట్ చేసిందనమాట ప్రిపరేషన్. సో ఆమె ఈసారి ఏం చేసిందంటే ఐఎల్స్ తీసుకోలేదు. డ్యూలింగో తీసుకుంది. అండ్ దాని తర్వాత సేమ్ లోన్‌కి అప్లై చేసింది. అండ్ సేమ్ యూనివర్సిటీ అప్పుడు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసిందో మళ్ళీ అప్లై చేసింది. అండ్ మళ్ళీ I-20 వచ్చింది సేమ్ యూనివర్సిటీ నుంచి. సో ఆమె సేమ్ యూనివర్సిటీకి మళ్ళీ వీసా ఇంటర్వ్యూ బుక్ చేసుకున్నది. సెకండ్ టైమ్ ఆమెకి ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్‌లో దొరికింది. అది కూడా జూలై 15కి దొరికింది. సో ఆమె జాబ్ అయితే ఏం మానేయలేదు. ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతది కదా! సో ట్రై చేస్తూనే ఉంది. సో లైక్ జాబ్ చేసుకుంటూనే ఈ ట్రయల్స్ అయితే చేస్తుంది. సెకండ్ టైమ్ ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో కూడా సేమ్ క్వెషన్స్ అడిగిర్రంట. ఆల్మోస్ట్ సేమ్. లైక్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వై దిస్ యూనివర్సిటీ అని. సెకండ్ క్వెషన్ వచ్చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగిర్రంట. సో ఈమె అయితే ఏం చెప్పింది, నేనైతే నాకు 6 మంత్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో అండ్ సో కంపెనీలో. వై ఆర్ యూ డూయింగ్ మాస్టర్స్ నౌ అనంటే ఆమె దానికి కూడా ఆన్సర్ చెప్పేసింది. లైక్ వర్క్ రిలేటెడ్ నుంచి లింక్ అయ్యి ఆన్సర్ చెప్పిందనమాట. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ క్వెషన్ అడిగిర్రంట. లైక్ హూ ఈస్ ద స్పాన్సర్ అని. సో దానికి కూడా ఆన్సర్ చెప్పింది. సో అప్పుడైతే ఆమెకి కంగ్రాచ్యులేషన్స్ యువర్ వీసా గాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారు. సో ఆమె అయితే ఫుల్ హ్యాపీ ఉంది. సో ఆమె ఏం చెప్పిందంటే నేను ఫస్ట్ టైమ్‌లో ఏందంటే నేను జస్ట్ 1 ఇయర్ గ్యాప్ జస్ట్ మాస్టర్స్‌కి ప్రిపేర్ అయినా అని చెప్పింది. సెకండ్ టైమ్ ఏందంటే జాబ్ చేస్తున్నా అని చెప్పింది. మిగతా ఆన్సర్స్ అంతా సేమ్ చెప్పింది. ఎందుకంటే సేమ్ యూనివర్సిటీ, సేమ్ కోర్స్ అంతా కాబట్టి. సో ఆమెకేమనిపించిందంటే నేను ఖాళీగా ఉన్న బదులు ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పుంటే బాగుండేది అప్పుడు గూడా. మేబీ అప్పుడు నాకు అప్రూవ్ అయ్యేదేమో అని అనిపించిందంట. సో ఇది అక్క సినారియో.
ఇప్పుడు నేను మా తమ్ముని సినారియో చెప్తా. ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. వాడొచ్చేసి 2022 పాస్డ్ ఔట్. వానికి కూడా బీటెక్‌లో మంచి పర్సెంటేజ్ ఉన్నది. బీటెక్ అయినంక ఒక 2, 3 మంత్స్ ఆగి మాస్టర్స్‌కి స్టార్ట్ చేసిండు ప్రిపరేషను. అండ్ వాడు డ్యూలింగో తీసుకున్నాడు. దాంట్లో కూడా మంచి స్కోర్ వచ్చింది. వాడు కూడా సేమ్ మా అక్క పెట్టిన యూనివర్సిటీకే అప్లై చేసిండు. వాడు ఫస్ట్ స్ప్రింగ్‌కి అప్లై చేసిండు. అదే డిసెంబర్‌కి 2022లా. కాకపోతే వానికప్పుడు అడ్మిషన్ రాలేదు. వాళ్ళేం చెప్పిర్రంటే అడ్మిషన్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో, నువ్వు అడ్మిషన్ కావాలనుకుంటే మేము సేమ్ అప్లికేషన్స్ తీసుకొని నీకు ఫాల్‌కి అడ్మిషన్స్ ఇస్తామని చెప్పిర్రు. తమ్ముడు కూడా యాక్సెప్ట్ చేసిండు. సో, 4, 5 మంత్సే కదా అని చెప్పేసి. దాని తర్వాత వీడైతే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు. లైక్ లోన్ ప్రాసెసు, టాక్స్ ఫైలింగు అండ్ మిగతా ప్రిపరేషన్ అంతా చేసుకున్నాడన్నట్టు. సో, వీనికైతే వాళ్ళనుకున్నట్టే అడ్మిషన్ అయితే ఇచ్చిర్రు. I-20 ఇచ్చిర్రు. అది కూడా ఎప్పుడు మార్చ్‌లో వీనికి అడ్మిషన్ వచ్చింది. సో, వీడి ఇంటర్వ్యూ అయితే వీనికి తొందరగా దొరికింది. అంటే జూన్‌లోనే దొరికింది వీనికి స్లాట్. 2023లా. సో, జూన్ 2023కి వీనికైతే ఇంటర్వ్యూ స్లాట్ దొరికింది హైదరాబాద్‌ల. తమ్మునికి కూడా మంచిగా 40,00,000 లోన్ వచ్చింది. వీడు కూడా సేమ్ ఒక 10,00,000 డిపాజిట్ చేసుకొని లోన్ శాంక్షన్ లెటరు ప్లస్ మళ్ళీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు. సో, అంతా మంచిగున్నది. అండ్ టాక్స్ ఫైలింగ్ కూడా చేపిచ్చిండు. జూన్ 6న బయోమెట్రిక్స్ అండ్ జూన్ 8న ఇంటర్వ్యూ ఉండే హైదరాబాద్‌ల. సో, వీడిని కూడా జస్ట్ 3 క్వెషన్సే అడిగిర్రంట. సో, వీడైతే చాలా బాగా ప్రిపేర్ అయ్యిండు. అండ్ ఫస్ట్ క్వెషన్ అయితే వై దిస్ కోర్స్ అని అడిగిండ్రంట. సో, వీడైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఎందుకంటే వీనికి బీటెక్‌లో సేమ్ కోర్స్ అండ్ ఇక్కడ కూడా సేమ్ కోర్స్ కాబట్టి సో, దానికి రిలేటెడ్‌గా ఆన్సర్ అయితే చెప్పిండు. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి డూ యూ హావ్ ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగితే వీడైతే లేదని చెప్పేసిండు. దాని తర్వాత వాళ్ళేం అడిగిర్రంట లైక్ వాట్ యూ డిడ్ ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే సో అండ్ సో నేను ఈ యూనివర్సిటీస్‌కి అప్లై చేసిన. వాళ్ళు అడ్మిషన్ లేకుంటే ఈ టైం వరకు వెయిట్ చేయమన్నారు. లైక్ నెక్స్ట్ ఫాల్‌కి వెయిట్ చేయమన్నారు. స్ప్రింగ్‌కి నేను ఇట్లా స్టార్ట్ చేసిన. బట్ వాళ్ళు వెయిట్ చేయమని చెప్పిర్రు. సో, నేను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు గివ్ మై I-20 అని చెప్పేసి అని చెప్పిండంట. నెక్స్ట్ హూ ఈస్ ద స్పాన్సర్ అని అడిగిర్రంట. సో, వీడు లోన్ ఉంది ప్లస్ నా స్పాన్సర్ వచ్చేసి మై పేరెంట్స్ అని చెప్పేసి చెప్పిండు. సో, వాళ్ళు కూడా అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ నాట్ గివింగ్ వీసా ఫర్ దిస్ టైమ్ అని అన్నారు. ఇక మా తమ్ముడైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయిండు. సో, లైక్ రీజన్ ఏం తెలవది. ఎందుకంటే వీడు లైక్ గ్యాప్ ఉందనా లేకపోతే మిగతా 2 క్వెషన్స్‌కి అయితే బానే చెప్పిండు కదా! లేకపోతే ఈ క్వెషన్ వల్ల వచ్చిందేమో లైక్ రిజెక్ట్ అయిందేమో అనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు. కొంచెం డైలమాలా కూడా ఉండే. సో, నెక్స్ట్ ఏమైందంటే వీనికి జూన్‌లోనే అయిపోయింది కదా! వీనికి మళ్ళీ జూలై ఎండ్‌లో ఇంకొక స్లాట్ దొరికింది. రిజెక్షన్‌కి ఇంకొక స్లాట్ దొరికింది వీసా ఇంటర్వ్యూకి. కానీ ఈసారి ఢిల్లీలో దొరికింది. సో, ఈడైతే బాగా ప్రిపేర్ అయ్యిండు సెకండ్ టైమ్‌కి. అంటే ఇంకో ట్రై ఇద్దాం కదా అని చెప్పేసి. సో, వీడైతే సెకండ్ టైమ్‌కి బాగా ప్రిపేర్ అయ్యిండు. మేజర్ అయితే ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ కవర్ చేయనీకి లైక్ ఇంటర్న్‌షిప్ చేసినాను. స్పెసిఫిక్ కోర్స్ లేకపోతే ఇంకేమన్నా రిలేటెడ్ గానీ మంచి స్ట్రాంగ్ ఆన్సర్ ఇయ్యాలి అని చెప్పేసి. సో, ఆల్ ఓవర్‌గా మంచి ఒక ఆన్సర్ అయితే వీడు కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. సెకండ్ టైమ్‌కి పోంగానే ఫస్ట్ క్వెషనే లైక్ డూ యూ హావ్ ఎనీ ప్రాజెక్ట్స్ డన్ ఇన్ యువర్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేసి అడిగిర్రంట. సో, వీడైతే ఆ క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఆన్సర్స్ అయితే ముందు కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. లైక్ ఏ క్వెషన్‌కైనా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి అని చెప్పేసి ఆన్సర్ అయితే పెట్టుకున్నాడు. సో, వీడు సో అండ్ సో ప్రాజెక్ట్ చేసిన, సో అండ్ సో టెక్నాలజీ మీద చేసిన అండ్ అక్కడి నుంచి నేను ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు డూ మాస్టర్స్ ఇన్ దిస్ స్పెసిఫిక్ అని చెప్పేసి చెప్పిండంట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సెకండ్ క్వెషన్ డైరెక్ట్ హూ ఈస్ ద స్పాన్సర్ అని అడిగిర్రంట. సో, లైక్ వీడు చెప్పిండు లైక్ లోన్ ఉంది అండ్ పేరెంట్స్ స్పాన్సర్ చేస్తుర్రు అని చెప్పి. ఇంక వాడిని ఇంకో క్వెషన్ కూడా ఏమి అడగలేదంట. ఓన్లీ 2 క్వెషన్సే అడిగిర్రంట. సో, నెక్స్ట్ డైరెక్ట్ చెప్పేసిర్రంట వి ఆర్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా అని చెప్పేసి. ఇక వీనికైతే ఏం అర్థమైతలేదంట. అంటే ఎందుకు రిజెక్ట్ చేసిర్రు? లైక్ రీజన్ ఏంది అని ఏం ఫీడ్‌బ్యాక్ అడిగినా వాళ్ళేం చెప్పలేదంట. సో, బాగా డిసప్పాయింట్‌మెంట్‌గా వచ్చేసిండన్నట్టు ఇంటికి. ఒకసారి వీసా రిజెక్ట్ అయితే ఎంత బాధ అనిపిస్తది గదా! అట్లాంటిది సెకండ్ టైమ్ రిజెక్ట్ అయితే ఇంకెంత బాధ అనిపిస్తదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇండియా‌ల తెలుసు గదా! పక్కింటోళ్ళు అడుగుతారు. పేరెంట్స్ ఏం సమాధానం జెప్పాలి పేరెంట్స్‌కి అండ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అన్నీ ఉంటాయి గదా! ఏమైంది? ఏమైంది? రాలేదా? రాలేదా? అని. సో, అక్కడ ఏం ఆన్సర్ చెప్పాలో మనకు అర్థం గాదు. చాలా బాధ అనిపిస్తది. బట్ లక్ షుడ్ ఫేవర్ అని జెప్తా నేనైతే. వీసాకి 100కి 100% లక్ గూడా ఉండాలి. నో మ్యాటర్ నువ్వెంత ప్రిపేర్ అయినా బట్ లక్ గూడా నీకు కొంచెం ఫేవర్ ఉంటేనే నీకేదైనా అప్రూవల్‌కి ఛాన్స్ ఉంటదని నేను జెప్తా. సో, ఇవన్నమాట మన 2 సినారియోస్. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో, నేనేమంటా అంటే మీరు చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ ఇంటర్వ్యూ‌ల చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పే ఆన్సర్ మీలోని
పాజిటివిటీ అండ్ మీలోని ప్లస్ పాయింట్ లాగానే ఇంటర్వ్యూయర్ కనిపియాలి గానీ, మీలోని మైనస్ పాయింట్ అదే అని అనిపియకూడదు. వచ్చినోనికి ఎప్పుడు గాని ఈజీగానే అనిపిస్తది. ఇంటర్వ్యూ ఈజీగానే చెప్తారాడు. రానోనికి తెలిసిద్ది. ఎంత మంచిగా చెప్పినా నీకు వీసా అప్రూవ్ కానప్పుడు తెలిసిద్ది ఆ బాధేందనేది. సో, మీరైతే డిసప్పాయింట్ అవ్వకుర్రి. మీకు గనక ఈ వీడియో నచ్చితేనైతే లైక్ జేయుర్రి. అండ్ మీకేమైనా డౌట్లుంటేనైతే కింద కామెంట్ సెక్షన్‌లో అడుగుర్రి. అండ్ మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోర్రి. ఉంటా మళ్ళా. బాయ్.